Welcome back to my channel. Latest career jobs information, a complete job portal and information. ఈ రోజైతే మాత్రం మీకు ఒక మంచి సూపర్బ్ జాబ్ విశేషాలు మాత్రం మీకోసం తీసుకొచ్చాను. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి వాళ్ళకి సంబంధించినటువంటి 7,951 జాబ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు మీకోసం ప్రత్యేకించి మీకోసం ఈ వీడియోని మాత్రం కంప్లీట్లీ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 7,951 జాబ్ పోస్టులు పడ్డాయండి. ఇందులో మీరు ఇది ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు. మీరు జస్ట్ దీన్ని స్క్రోల్ డౌన్ చేస్తే మీరు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ మీరు ఇంగ్లీష్ అని క్లిక్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు క్లియర్గా వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విండోలో మీకు ఇంగ్లీష్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తాయి అన్నమాట. ఆ నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు వేరియస్ పోస్టులు జూనియర్ ఇంజనీరింగ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, డిఎంఎస్ కెమికల్ అండ్ మెటలాజిక్ అసిస్టెంట్, సిఎంఏ కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలాజిక్ సూపర్వైజర్స్ సంబంధించినటువంటి పోస్టులు మాత్రం విడుదల చేశారు. ఈ అప్లికేషన్ అనేది మాత్రం రేపటి నుంచి అంటే 30/7/2024 నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 29th ఆగస్టు వరకు ఈ యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఉంటుంది. కాబట్టి మీరు రేపటి నుంచి మొదలుకొని 29th ఆగస్టు లోపు మీరు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఫ్రమ్ 30th ఆగస్ట్ నుంచి 8th సెప్టెంబర్ వరకు అయినటువంటి మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు చేసుకోవడానికి వాళ్ళు వీలు కల్పించారు. మీరు కంప్లీట్గా డీటెయిల్స్ వెళ్తే మాత్రం మనకు కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలాజిక్ సూపర్వైజర్ రీసెర్చ్ సంబంధించింది పే లెవెల్ వచ్చేసి 7th CPCలో వచ్చేసి లెవెల్ 7 కింద వాళ్ళు 44,900 ఇనిషియల్ పే కింద చూసుకుంటే 17 పోస్టులు ఉన్నాయండి. అది కాకపోతే ఓన్లీ గోరఖ్పూర్కి మాత్రమే వాళ్ళు 17 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏజ్ వచ్చేసి 2025 వరకు 18 to 36 ఇయర్స్ లోపు మధ్యలో ఉండాలని చెప్తున్నారు. అండ్ జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జిక్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ ఇది పే స్కేల్ వచ్చి లెవెల్ 6లో ఉంది. 35,400 సంబంధించినటువంటి ఇనిషియల్ పే ఉంటుందంటుంది. ఏజ్ వచ్చేసి సేమ్ 18 years to 36 years లోపు మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పుకుంటున్నారు. 7,934 పోస్టులు అంటే టోటల్ 17 + 7,934 పోస్టులు కలుపుకొని టోటల్గా 7,951 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే రేపటి నుంచి మనకు విండో ఓపెన్ అవుతుంది, అప్పుడు మీరు అప్లై చేసుకోండి. ఇంకా మిగతా వివరాలకు మాత్రం మనం వెళ్తే మాత్రం నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మటుకే మీకు నేను ఈ యొక్క వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకు మన మొబైల్ నెంబరు అండ్ ప్లస్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏ ఒక్క కమ్యూనికేషన్ అయినటువంటిది కాల్ లెటర్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ లెటర్స్ కానివ్వండి, వేరే ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ ఏదైనా కానీ ఈ యొక్క మొబైల్ నెంబర్కి SMS రావడం కానీ ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క అప్లై చేసుకునేటప్పుడు మటుకు ఖచ్చితంగా మీరు మొబైల్ నెంబర్ మాత్రం యాక్టివ్లో ఉండేది చూసుకోవాలి. టిల్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయే వరకు కూడా అట్లీస్ట్ ఈ ఒక మొబైల్ నెంబర్ మీరు ఇచ్చేది యాక్టివ్గా ఉండేటట్టు చూసుకుంటే చాలా బెటర్గా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత డ్యూరింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ విల్ బీ ఆస్క్డ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఫస్ట్ ఏంటంటే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ వచ్చేసి దాంట్లో మనకు ఈ ఒక నోటిఫికేషన్ కూడా ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది, అది రేపటి నుంచి మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం అది యూజ్ చేసుకోవచ్చు, కొత్తగా అకౌంట్ ఏం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. దాంట్లోనే ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మటుకు మనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే క్రియేట్ అకౌంట్ చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా 38 అంటే ఆగస్ట్ 30 నుంచి 8th సెప్టెంబర్ వరకు ఏదైనా చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు 250 రూపీస్ మాత్రం పే చేయాలని చెప్తున్నారు. బట్ ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ మొబైల్ నెంబర్ను ఇచ్చిన ఈమెయిల్ ఐడి మాత్రం
Details filled in create an account form including email ID and mobile number and chosen RRB cannot be changed. అది మాత్రం చేంజ్ అవ్వదు. మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుందని మాత్రం వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇంకా మిగతా వివరాలకు వెళ్తే మాత్రం హెల్ప్ లైన్ ఫర్ ద క్యాండిడేట్స్, ఈ పోస్ట్కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనము ఇక్కడ వాళ్ళు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, దాంతో పాటుగా మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. దాన్ని మీరు మనము ఆ మొబైల్ నెంబర్స్కి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఫోన్ చేసి కనుక్కొని కూడా మనము క్లియర్గా దీనికి సంబంధించినటువంటిది తెలుసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట వాళ్ళు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించింది ఏదైతే ఉందో ఇది అనక్షర్ ఏలో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఈ సంబంధించిన పోస్టులకు సంబంధించింది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు కాబట్టి మీరు అక్కడ చూసుకోవచ్చు, ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ చూసుకోవచ్చు. ఈ యొక్క పోస్టుకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ 2 అవుట్ ఆఫ్ దిస్ ఫీజ్ 500 రూపీస్ అని చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే మనకు 400 రూపీస్ రిఫండ్ వస్తుంది. ఎప్పుడంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఏదైతే సిబిటి అంటారో అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనం అప్లై చేసిన దాని టెస్ట్లో పాల్గొన్న వాళ్ళకి అందులో మనం టెస్ట్ ఎవరైతే చేస్తారో అందులో ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేసిన వాళ్ళకి ఈ యొక్క 400 రూపీస్ మాత్రం రిటర్న్ వస్తుంది. మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అండ్ మైనారిటీస్ సంబంధించిన వాళ్ళకి ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 250 రూపీస్ అనేది మాత్రం వాళ్ళు ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఇది రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. బ్యాంక్ ఛార్జెస్ మటుకు తీసుకొని మిగతా సంబంధించిన అన్నీ కూడా రిఫండ్ చేస్తారు ఏదైతే ఫస్ట్ స్టేజ్ సిబిటి అప్లై పర్ఫామ్ చేసిన తర్వాత అని చెప్తున్నాడు. ఇందులో వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చి వెరీ సింపుల్ అండి. ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, సెకండ్ స్టేజ్లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు చేస్తారు. ఇంకా ఫస్ట్ స్టేజ్ సిబిటీలో ఏమేమి ఉన్నాయంటే డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. అది 120 మినిట్స్ అనేది పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అడుగుతారు. దానికి సంబంధించినటువంటిది ఏంటంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటిది మాత్రం వాళ్ళు క్వశ్చనరీ ఉంటుందని చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుతే దాంట్లో మనము చేసుకోవచ్చు. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ అనేది చదువుకోవాలని చెప్తున్నారు. దానికి సంబంధించిన మార్క్స్ కూడా చూసుకుంటే మ్యాథమెటిక్స్లో 30 మార్క్స్ ఉన్నాయి, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, అండ్ జనరల్ అవేర్నెస్కి 15 మార్క్స్. క్వశ్చన్స్ ఇవి. జనరల్ సైన్స్కి వచ్చి 30 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ టైం ఇస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన మార్క్స్ ఎలా ఇస్తారని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే 1:1లోనే ఉంది దీనికి సంబంధించింది అన్నటువంటిది. దీని తర్వాత వచ్చేసి సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎలా ఉంటుందంటే ఇక్కడ 120 మినిట్స్ ఇచ్చారు. ఈ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చేసి మాత్రం పెరిగాయి, 150 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూబీడీకి వాళ్ళకి మాత్రం 160 మినిట్స్ ఇస్తున్నారు. ఇది కూడా సేమ్ జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ చెప్తున్నారు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్ అనేది సబ్జెక్ట్స్లలో వాళ్ళు ఈ క్వశ్చనరీ అనేది ప్రిపేర్ చేసి దానికి సంబంధించినటువంటిది ఎగ్జామ్ పెడతామని చెప్తున్నారు. జనరల్ అవేర్నెస్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 క్వశ్చన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 క్వశ్చన్స్, అండ్ టెక్నికల్ ఎబిలిటీస్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం పూర్తిగా చూసుకుంటే 150 క్వశ్చన్స్ ఉంటే 120 మినిట్స్ అనేది వాళ్ళు దీనికి సంబంధించినటువంటిది వాళ్ళు టైం ఇస్తున్నారు. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించింది ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించింది. వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వీళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ లాగా ఒక ఎగ్జామ్ గ్రూప్ ఉంటుంది. అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఎగ్జామ్ గ్రూప్లో ఉంటారు. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్లో ఉంటారు. అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చనరీకి సంబంధించింది వాళ్ళు ప్రిపేర్ చేస్తామన్నట్టు వాళ్ళు చెప్తున్నట్టుంది దాని ఉద్దేశం ప్రకారంగా. మిగతా సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి. సివిల్ సర్వీసెస్ వాళ్ళకి మాత్రం సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి. అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి ఒక సంబంధించిన వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా సిఎంఏ ఎగ్జామ్ గ్రూప్ ఉంది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు.
అండ్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, కెమికల్ అండ్ మెటరాలజీ సూపర్వైజర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. మీరు ఒకవేళ ఫస్ట్ నేను చూపించిన విధంగా చూసుకుంటే ఆ పోస్ట్లకు సంబంధించిన కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటరాలజిక్ సూపర్వైజర్ రీసెర్చ్, జూనియర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ అండ్ మెటరాలజిక్ సంబంధించినటువంటి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారన్నట్టు. తర్వాత ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్స్ అనేది ఈ పర్టికులర్ ఆ రీజన్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే సికింద్రాబాద్ సంబంధించింది, మన తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్కి వస్తుంది అన్నట్టు. వీళ్ళు ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఫర్ ద టూ స్టేట్స్ సంబంధించిన వాళ్ళు కూడా సికింద్రాబాద్ సంబంధించిన మన దానికి రీజన్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈ వెబ్సైట్ని ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే క్లిక్ చేసుకుంటే మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో మనకు వస్తాయి అన్నమాట. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది వివరాలకు వెళ్తే మనం ఒకటి ఫస్ట్ అనేది ఇది ఒక అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ముందుగా చెప్పినట్టు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే మనం ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చినప్పుడు మనకు క్రియేట్ అనేది అకౌంట్ అవుతుంది. ఎవరైతే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటుందో వాళ్ళకు స్పెషల్ ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు, స్క్రైబ్ అని. ఆ ఆప్షన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించింది వాళ్ళకి వస్తుంది అన్నట్టు. దాంట్లో మాత్రం వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇంకా ఏమేమి డీటెయిల్స్ కావాలి ఇవన్నీ కూడా కంప్లీట్ ఈ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. మనకు రీసెంట్ క్లియర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి, ఒక 12 ఫోటోగ్రాఫ్స్ ఉంచుకోవాలని చెప్తున్నారు. జేపీజీ ఇమేజ్ ఆఫ్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో జేపీజీ ఇమేజెస్ మీరు సైన్ చేసినటువంటి ఇమేజ్ని ఒకటి, ఎస్సీఎస్సీ ఒకవేళ సర్టిఫికేట్ ఉండేది ఉంటే మాత్రం వాళ్ళు, ఎందుకంటే పీడబ్ల్యూబీలో ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని దీనికి అప్లై చేసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఇంకా మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ టెస్ట్ కూడా పాస్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ చేస్తారో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫార్మాట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు. మనకు సంబంధించినటువంటి మెట్రికులేషన్, హై స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ యాజ్ ఎ ప్రూఫ్ ఫర్ ద డేట్ ఆఫ్ బర్త్, ప్లస్ 10+2 ఇంటర్ హయ్యర్ ఎడ్యుకేషన్ మార్క్ షీట్స్, ఇంకా మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా, ఒకవేళ మనం ఎస్సీ/ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ/ఎస్టీ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, నాన్ క్రీమీ సంబంధించిన ఓబీసీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా వేవ్ ఆఫ్, ఎందుకంటే మనం బ్యాక్వర్డ్ క్లాసెస్లో వేవ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు వేవ్ ఆఫ్ తీసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ టెస్ట్ ఉన్నప్పుడు మాత్రం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైనా అప్లై చేసినప్పుడు కూడా ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినటువంటి టెస్ట్లకు సంబంధించినటువంటి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ప్రొడ్యూస్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఫర్దర్ దీస్ క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్ ద స్కాన్డ్ కాపీస్ ఇన్ ట్రూ కలర్ ఆఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్ బిఫోర్ ద డివి డేట్ త్రూ ద పోర్టల్. ఇక్కడ లింక్ ఇచ్చారన్నట్టు వాళ్ళు స్కాన్ కాపీస్ అన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉంది. మీకు ఒకటే అండి, మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా చూడండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే సైట్ ఒక్కొక్కసారి డౌన్ అవ్వచ్చు, సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు, యూ మే ఫేస్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ ఉంటుంది. కాబట్టి దానికంటే ముందు మనము ముందుగానే అప్లై చేసుకోవడం బెటర్ అండి. అండ్ ముందుగా చెప్పినట్టుగా ఈ కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించిన నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ లింక్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాతనే మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారంగా దీనికి అప్లై చేసుకొని మీరు జాబ్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియోస్ అయితే మీరు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కానీ కొందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక చిన్నగా సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ అలాగే నోటిఫికేషన్ బటన్ని బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి. లైక్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్టయితే మాత్రం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీకు సర్కిల్లో ఎవరైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.